కానీ అనేకమైన సమస్యలు తీసుకొచ్చేటువంటి నేను ఈరోజు నేనే బాధితురాలిగా నిలబడవలసి వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడితే పాత కలెక్టర్ గారు పాత ఎస్పీ గారు వెళ్ళిపోతుంటే ఒకసారి కొంచెం బాధపడ్డాను నేను. అదే చెప్పిన కలెక్టర్ గారు ఎస్పీ గారు వెళ్ళిపోతున్నారంటే వచ్చి కలెక్టర్ గారు ఇంకా మంచి అయినా ఎస్పీ గారి గురించి చెప్పలేదు కానీ కలెక్టర్ గారు చాలా మంచి అయినా అన్నారు. సో ఎస్పీ గారు కూడా చిన్న ఫోన్ ద్వారా స్పందించేటువంటి గొప్ప వ్యక్తి ఆయన. అంటే ముఖస్థితి కోసం నేను అనట్లేదు, రియల్గా మాట్లాడుతున్నాను సార్. అయితే ఈ మంచితనే నా బాధ్యత శాపం అయ్యిందేమో అని అనిపిస్తుంది నాకు. తర్వాత జేడీ గారి విషయంలో కూడా నేను పాత జేడీ గారు మారిపోయారంటే కొత్త జేడీ గారు కూడా చాలా మంచి అయిన అన్నారు. అంటే ఏమి తెలియకపోవడం వల్ల మరి ఈ సమస్య మరి తలెత్తింది అనుకుంటాను. డిఆర్ఓ గారు కూడా చాలాసార్లు అప్రిషియేట్ చేయడం కూడా జరిగింది సార్. అయితే ఇందులో ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ పైన విజిలెన్స్ జిల్లా కమిటీ ఏ విధంగా ఫామ్ చేయాలనేది ఒక బుక్ ఉంది సార్, మీకు తెలిసే ఉంటుంది. ఇది ఇందులో ప్రభుత్వేతర సాంఘిక సంస్థల్ని 3 NGOల్ని ఈ కమిటీలో భాగం చేయాలని చెప్పేసి ఉంది సార్. ఇందులో భాగంగానే డిసెంబర్ మీటింగ్లో అక్కడ మీటింగ్ జరిగినప్పుడు పవన్ కుమార్ గారు అడిషనల్ DMHO పవన్ కుమార్ గారు పారా నుండి ఒక ఆయన ఫాదర్ని సజెస్ట్ చేస్తే ఆయన మీద అట్రాసిటీ చేస్తుందని కొందరు అడగడం జరిగింది సార్. ఆయన తీసేసినప్పుడు నేను జేడీ గారిని ప్రక్కనే ఉంటే అడిగాను సార్ ఇంకా విజిలెన్స్ కమిటీ కొత్తగా వేస్తున్నారు కదా, కమిటీలో మెంబర్ గారు ఉంటే మా మెంబర్ సెట్ అయిపోయింది, NGOs నుండి మాకు 3 వ్యక్తులు కావాలి, అందులో ఖాళీ ఉందంటే అయితే మాది NGO ఉంటారు అలాగే చెప్పడం జరిగిందంటే అప్పుడే ఆ రోజునే సబ్ కాన్ఫరెన్స్ లో నా పేరు నా అడ్రస్ తీసుకున్నారు. తర్వాత 2-3 సార్లు ఆయన జేడీనంటే కూడా అంటే ఆయన అంత నాకే ఫోన్ చేసి మాట్లాడతారనేటువంటి ఐడియా లేదు సార్. ఎవరంటే అంటే సోషల్ వెల్ఫేర్ ఉందని చెప్పారు. నా ప్రొఫైల్ అంతా ఆయన తీసుకున్నారు. అప్పటి నుండి ఎక్కడ విఐపీలు వచ్చినా కానీ నాకు ఇన్విటేషన్ వచ్చింది సార్, లెటర్స్ అన్ని ఉన్నాయి నా దగ్గర. తర్వాత ఆయన నాకు ఫోన్ చేసి అమ్మ నిన్ను NGO తరఫున ఒక మెంబర్గా నేను సెలెక్ట్ చేసాము, నువ్వు ఇది 3 years ఉంటుంది, మరి ప్రతి మీటింగ్కి 3 meetings చెప్పినా నువ్వు కండక్ట్ చేసి నువ్వు రిపోర్ట్ తీసుకుని రావాలని చెప్పడం జరిగిందండి. రాజశేఖర్ అనే ఒక అబ్బాయిని చూడండి అక్కడ, మరి జేడీ గారు రాజశేఖర్ కూడా ఫోన్ చేశారు. అయితే నేను మార్చి నెలలో మినిట్స్ ఉంది సార్, ఇది మామూలుగా జరిగినటువంటి మినిట్స్ కాదు, మినిస్టర్ గారు సాక్షిగా జరిగినటువంటి కార్యక్రమం అండి. ఈ కార్యక్రమంలో ఈ 3 NGOs ని వాళ్ళు నిలబెట్టి పరిచయం చేశారు అందరికీ. అందరు జిల్లా అధికారులు అందరూ సాక్ష్యం దీనికి. అన్ని పేపర్లో కూడా పేరు వచ్చింది, NGOs అని వచ్చింది, ఫొటోస్ కూడా తీశారు. మిగిలినటువంటి లయా షిరిడి ఎవరూ రాలేదు, నేను ఒక్కరిదాన్ని NGOs తరఫున వస్తే ఆ పేరు ఫోటోలో పేపర్లో కూడా వేయడం జరిగింది సార్. దానికి ఇదంతా అందరూ సాక్ష్యమే దీనికి. అయితే తర్వాత మరి మీరు వచ్చిన తర్వాత మీటింగ్ జరిగినప్పుడు నాకు ఇన్విటేషన్ వచ్చిందండి. ఆ ఇన్విటేషన్లో మీ సిగ్నేచర్ ఉంది. ఆ రోజున సబ్మిట్ చేసినటువంటి రిపోర్ట్స్లో కూడా ఈ మినిట్స్లో నా పేరుంది. మార్చి నెలలో జరిగినటువంటి పాత కలెక్టర్ గారి అండర్లో జరిగిన మినిట్స్లో 3 NGOs లిస్ట్లో నా పేరుంది. మీరు వచ్చిన తర్వాత అప్పుడు జరిగినటువంటి మినిట్స్లో కూడా 3 NGOs తరఫున నా పేరుంది. అంతేకాకుండా మరి నేను ఏంటి 1 week ముందు నాకు రిపోర్ట్ సబ్మిట్ చేయమని మళ్ళీ ఫోన్ చేస్తే 1 day లేట్ అయింటారంటే నేను మొత్తం అంతా తీసుకురాకండి, 3 meetings చేస్తే చాలని ఇక్కడ ఉన్నటువంటి సుబ్బారావు గారు సోషల్ వెల్ఫేర్ సుబ్బారావు గారు అనడం జరిగిందండి. అంటే పైగా నేనే వెళ్ళిన తర్వాత ఫాదర్స్ 4 అయింది, అప్పుడు వరకు జేడీ గారు ఫోన్ చేయలేదు సార్. ఒక్కసారి సిగ్నేచర్ చేసి ఒక్క మాట కన్విన్స్ వెళ్ళిపోతారంటే అమ్మ నేను తర్వాత చూస్తానమ్మా, సిగ్నేచర్ చేసి అక్కడ పెట్టుకుని నా దగ్గర నుండి రిపోర్ట్స్ కూడా తీసుకున్నారండి. తీసుకుని మార్చి నెలలో మరి 3 NGOs కి 3 meetings SC యాక్ట్ పైన ప్రచార కమిటీలో భాగంగా మరి పాత అడిషనల్ జేసీ గారు ఉన్నారనుకుంటున్నాను. తర్వాత డిఆర్ఓ గారు కూడా ఉన్నారు, ప్రత్యక్ష సాక్షులు ఇక్కడ ఇద్దరే కనిపిస్తున్నారు. అయితే మరి నాకు అమౌంట్ ఇస్తానని అక్కడ చెప్పడం కాదు, ఇక్కడ పబ్లిక్ లో 3 NGOs కి ప్రతి మీటింగ్ కి అంటే every 3 months కి 10,000 చెప్పిన ఇస్తామని ప్రకటన చేశారండి. దీని మీద నేను ఈ పత్రికలు 10,000 పత్రికలు ప్రింట్ చేయడం జరిగిందండి. ప్రతి 3 months కి నేను మీటింగ్స్ 6 months వరకు నేను మీటింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది. పోయినసారి మీటింగ్ కి నాకు ఆపరేషన్ 14th day స్టిచ్చింగ్ కూడా ఇప్పలేదు, ఇప్పుడే కూర్చోలేమనేమో అనుకుని మీటింగ్ మళ్ళీ నాకు 3 months వరకు రాదని అలాంటి సిచ్యువేషన్ లో కూడా అంత ఇంట్రెస్ట్ ఈ మీటింగ్ వస్తే తీరా చూసేసరికి నేను మెంబర్ అని చెప్పేసరికి మెంబర్స్ ఇప్పుడు కాదు సాయంకాలం, మెంబర్స్ కి స్పెషల్ ఇన్వైటెస్ మార్నింగ్ లేకపోతే మెంబర్స్ ఈవినింగ్ అనేటువంటి విషయం నాకైతే తెలియదు. ఏమన్నారో కూడా నాకు
అర్థం కాలేదు. బయటకు వెళ్ళిన తర్వాత సార్ ఇదేంటండి నేను రిపోర్ట్ సబ్మిట్ చేశానంటే నేను మామూలుగా ఊరినే చేయమన్నారని చెప్పారని సుబ్బారావు గారు. అంటే నేను పిచ్చిదాన్ని అండి, ఇంత డబ్బు ఖర్చు పెట్టుకోవడానికి పిచ్చిదాన్నా? నేను పిచ్చిదాన్ని అయితే మరి ఈ మార్చి నెలలో జరిగినటువంటి ఆఫీసర్లు అందరూ పిచ్చోళ్ళండి. సిగ్నేచర్ చేసి పంపించారు, సోషల్ వెల్ఫేర్ హైదరాబాద్ పంపించారు, లేకపోతే మరి ఎస్సీ కమిషన్ పంపించారు. వీళ్ళందరికీ ఈ రిపోర్ట్ వెళ్ళిన తర్వాత ఈ మధ్యలో ఏంటి అని ఎంక్వైరీ చేస్తే జడ్జి గారిని అడిగితే ఆయన అన్నారు, అమ్మా నేను ఈ పేరే మార్చలేదు, నాకు ఏ విషయం తెలియదు, ఎలా జరుగుతుందమ్మా అని అన్నారు. తర్వాత మరి వాళ్ళు ఏదో లిస్ట్ తీసుకొస్తున్నారు, అది అవునో కాదో నాకు తెలియదు. ఎంత మరి ఎంత ధైర్యమైన స్థితి అంటే పాత కలెక్టర్ గారి సైన్ ని సిగ్నేచర్ చేసి ఫోర్జరీ చేసి మార్చి 20వ తారీఖుని లిస్టు తయారైంది అని చెప్పి ఆ లిస్టు జేడీ గారు చూపించడం జరిగిందండి. ఆ లిస్టే ఉన్నట్లయితే మరి మార్చి 21వ తారీఖుని కలెక్టర్ గారు సైన్ చేస్తే 21వ తారీఖుని ఈ లిస్ట్ ఎందుకు అనౌన్స్ చేశారు అంటే జేడీ గారు ఇచ్చేవాళ్ళండి. ఇలాగా ఇంకా చాలా ఉన్నాయి సార్. ఇవన్నీ కూడా ఆ కేసు నేను కూడా చాలా సేపు రెడ్ ఫైల్స్ చూశాను. ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఏంటి అన్నది ఒకసారి చూసాము. మళ్ళీ ఒకసారి చూద్దామే అని చెప్పి ఆ రోజు మళ్ళీ కుక్క నుండి ఒక 1 hour ముగ్గురు కూర్చొని ఆ ముందు లిస్టు వెనక లిస్టు ఎక్కడ మారే ఏంటి అని ట్రేస్ అవుట్ చేయడానికి ట్రై చేస్తాం. ఆ రోజు నాకు కుదరలేదు. ఇంకొకసారి ఏం జరిగిందంటే ఒకసారి చూస్తారు. హైదరాబాద్ నుండి మెంబర్ ఇచ్చినప్పుడు ఇదంతా అందరినీ తీసుకొచ్చేసారు, మేఘల మందలాగా మెంబర్స్ తీసుకురండి అంటే అప్పుడు నిజంగా మరి కలెక్టర్ గా సైన్ చేసినటువంటి మెంబర్స్ లిస్ట్ ఉంటే ఈ కమిషన్ కి ఎందుకు ప్రొడ్యూస్ చేయరు అప్పుడే? ఇప్పుడే ఎందుకు ఇన్ని సర్కలు రావాలి, లేకపోతే ఇన్ని మార్పులు రావాలి ఇవన్నీ? ఏదేమైనప్పటికీ సార్ నేను ఒక బాధితురాలిగా ఈ నిలబడ్డాను ఈ రోజుని. మరి న్యాయం చేస్తారని నేను అనుకుంటున్నాను. అవసరమైతే డిఆర్ఓ గారిని కూడా అడగండి, డిఆర్ఓ గారు ప్రత్యేక సాక్షులు ఉన్నారు, కావాలనుకుంటే జిల్లా అధికారులు అందరూ కూడా పేపర్ లో ఉన్నారు. పవన్ కుమార్ గారు ఇది అన్యాయం చెప్తున్నారు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారు అన్యాయం చెప్తున్నారు, డ్రామా డైరెక్టర్ గారు అన్యాయం చెప్తున్నారు, అందరూ అన్యాయం చెప్పి ఎవరు అంటే ఇంకా ఎంక్వైరీ చేస్తే ఒక రేప్ కేసులో ఇరుక్కున్నటువంటి వ్యక్తికి ఒక 2 వ్యక్తులు ఉండి సహాయం చేస్తున్నారు. వాళ్ళకి సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తిని ఇందులో నా పేరు తగ్గించి ఆ వ్యక్తి పేరేశారని కొంత డేటా బయటకు వచ్చింది సార్. దాన్ని బట్టి కూడా మీరు అది ఆ వివరాల పేర్లు చెప్తున్నారు, ఐడియా లేదు. ఒకసారి ముందే చేద్దాం అనుకున్నా కానీ నెక్స్ట్ మీకు ఇస్తాను.